బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొంతమంది స్టూడెంట్ యూనియన్ జమ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని చామల మండిపడ్డారు. వాళ్ల చేత 3 ఏళ్లలో అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ చూపించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను తాట తీస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొంతమంది చెంచాగాన్లను ఎమ్మటేసుకొని ఒక 200-300 మందిని స్టూడెంట్ యూనియన్ అని చెప్పి జమ చేసుకొని పొంకనాల మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ చేతనే మళ్ళా 3 ఏళ్ళకు మేము అధికారంలోకి వస్తాం అన్న కాన్ఫిడెన్స్ చూపిస్తూ వాళ్ళ చేతనే రాష్ట్రంలో పథకాలు అందుతున్నాయా లేదా, అందుతలేవా, అందినాయా అని వారి చేత అబద్ధాలు చెప్పించి రాష్ట్రాన్ని మొత్తం తప్పుదో పట్టించినట్టు మనం క్లియర్గా చూసినాం. అధికారం 3 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వస్తా, ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను భయపెట్టిస్తా, మీ అందరి పేర్లు రాసుకుంటున్నా, వచ్చినాక మీ తాట తీస్తా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నా. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా కేటీఆర్ గారికి, మన 10 ఏళ్ళ అధికారము పోయి కేవలం సంవత్సరంన్నరే అయింది. మనని అధికారం నుంచి దూరంగా పెట్టి ఇంట్లో బండబెట్టిర్రు ప్రజలు. పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిర్రు మనకు అన్నది మర్చిపోయి ఆడ ఏకపాత్రాభినయం ఎగిరిగిరి చేస్తుండు. ఏమని అసలు నెక్స్ట్ ప్రజలు ఈయనకు బ్రహ్మరథం బట్టి వీళ్ళ నాయనని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి పగటి కళలు కంటుడు. సరే, పగటి కళలు కంటే కన్నడు, అబద్ధాలు చెప్పే ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తుడు. ఆ పక్కనే ఒక ఆయన కూర్చుండు, నల్గొండ టైగర్ అట. నల్గొండ పులి ఇక్కడనే ఉంది అంటుడు. ఆ పులి కిందికి చూస్తుంది, పైకి కూడా చూస్తలేదు ఆయన చెప్పినప్పుడు. ఎట్లీస్ట్ పులి అంటే ఆడి ఇట్లా పైకి ఇట్లనో అనాలి కదా, ఇట్లా కిందికి చూస్తుండే. ఎందుకంటే గెలిచింది ఒక్కడే ఆ పులి. పోనీ ఎన్నోట్లతో గెలిచిండో ఆ పులిని అడగాలి. సో ఈ సెల్ఫ్ డబ్బా ప్రచారం నిన్న పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి చిల్లర మల్లర బ్యాచ్ని జమ చేసి రాష్ట్రంలో ఏం జరుగుతలేదు, 10 ఏళ్ల పాలననే జరిగింది, 10 ఏళ్ల పాలన తర్వాత ఒక్క స్కీము రావట్లేదు, ఇచ్చిన గ్యారంటీలు అమలు కావట్లేవు అని చెప్పి